హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ రత్న కాంపిటేటివ్ ఎగ్జామ్స్ లైబ్రరీ. దిస్ ఇస్ రత్న. సో ఈరోజు వీడియోలో మనము ఇంగ్లీష్కి సంబంధించి కంటెంట్ అండ్ మెథడ్స్కి సంబంధించి ఒక 120 బిట్స్ని అయితే చూసుకుందామండి. ఇవి చాలా చాలా ఇంపార్టెంట్. అలాగే ఎక్స్ప్లెనేషన్స్తో సహా అయితే నేను మీకు వివరించడం జరిగింది. అలాగే ఈ వీడియోను ఎవరైనా ఫస్ట్ టైం విజిట్ చేస్తున్నట్లయితే నా ఛానల్లో అన్ని సబ్జెక్ట్స్ టెట్కి సంబంధించి మీకు కంప్లీట్ చేసేసానండి. సో మ్యారథాన్ క్విక్ రివిజన్ వీడియోస్ అండి. అంటే సైన్స్ మొత్తం ఒకే వీడియోలో, సోషల్ మొత్తం ఒకే వీడియోలో, అలాగే సైకాలజీ మొత్తం ఒకే వీడియోలో, ఈ విధంగా అయితే మీకు చాలా వీడియోస్ చేశానండి. ఎగ్జామ్కి వెళ్ళే ముందు మీరు ఈ వీడియోస్ కానీ మిస్ అయ్యారంటే మాత్రం చాలా మిస్ అయిపోతారు. చాలా మంచి వీడియోస్ చేశాను. సో ఎవరు కూడా మిస్ చేసుకోకుండా చూడండి. సైన్స్, సోషల్ వేరువేరుగా పర్టికులర్ వీడియోలు, అలాగే మ్యాథ్స్కి సంబంధించి ఫార్ములాస్ వీడియోస్ కూడా చేశాను. సో ఎగ్జామ్కి ముందు చూసుకొని వెళ్ళండి. అలాగే ప్రతి మెథడాలజీ నుంచి 200 బిట్స్ చొప్పున ఒకే వీడియో రూపంలో తెలుగు మెథడాలజీ 200 బిట్స్, ఇంగ్లీష్ మెథడాలజీ 200 బిట్స్, సైన్స్, సోషల్ ఇలా ఈచ్ అండ్ ఎవ్రీ బిట్స్ కూడా చేశాను. సో చూసుకొని వెళ్ళండి ఫ్రెండ్స్, ఎవరు మిస్ కాకండి. ఆ వీడియోస్ లింక్స్ అన్నీ కూడా ఈ వీడియో డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను. ఆఫ్టర్ టెట్ మీకు డిఎస్సి క్లాసెస్ కూడా చేస్తున్నాను. అన్ని క్లాసెస్ ఎటువంటి యాప్ లేకుండా ఫ్రీగా మీకు అందిస్తున్నాను. సో ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని వీడియోని ఒక చిన్న లైక్ చేసేయండి. సో లేట్ చేయకుండా మనము ఫస్ట్ క్వశ్చన్ని చూసేద్దాం. ఫస్ట్ క్వశ్చన్ మనం చూసుకుందాము. The snow covered up the grass with her great white clock. Choose the meaning of the word clock. క్లాక్ అనే మీ వర్డ్కి మీనింగ్ చెప్పమన్నారండి. ఫస్ట్ వన్ ఏ షార్ట్ వైడ్ పైప్, సెకండ్ వన్ ఏ స్మాల్ బ్రౌన్ అండ్ గ్రే బర్డ్, థర్డ్ వన్ ఏ స్ట్రాంగ్ వైన్, ఫోర్త్ వన్ ఏ టైప్ ఆఫ్ కోట్ దట్ హ్యాస్ నో స్లీవ్స్. సో కరెక్ట్ ఆన్సర్ని కామెంట్ చేసేయండి. So fourth one is the right answer and a type of coat that has no sleeves. The snow covered up the grass with her great white clock. అంటే a type of clock కి మనకి మీనింగ్ వచ్చేసరికి a type of coat that has no sleeves అని అర్థము. సో నెక్స్ట్ క్వశ్చన్, సెకండ్ క్వశ్చన్. ఉషాస్ meticulous systematic training began in earnest. So choose the synonym of the word earnest. synonym అంటే సో మీనింగ్ అండి. ఇది కూడా మనకి మీనింగే అడిగారు. సో ఫస్ట్ వన్ కామ్, సెకండ్ వన్ సీరియస్, థర్డ్ వన్ అంటిడి, ఫోర్త్ వన్ థిన్. సో కరెక్ట్ ఆన్సర్ని కామెంట్ చేసేయండి. సో సెకండ్ వన్ ఈజ్ ద రైట్ ఆన్సర్ అండి. సీరియస్ అంటే మనకి ఇప్పుడు ఎర్నెస్ట్ అంటే సీరియస్ అని అర్థము. అలాగే మనకి ఇక్కడ ఏమేమి ఇస్తారు, ఇంకా ఏమేమి ఇస్తారు అంటే అరెస్ట్, సిన్సియర్, సీరియస్, ఇవన్నీ కూడా మనకి సినోనిమ్స్ కిందకే వస్తాయి. సో నెక్స్ట్ క్వశ్చన్, థర్డ్ క్వశ్చన్. యాక్చువల్లీ నేను కూడా తెలుగు మీడియం. సో ఎక్కడైనా నేను పలికేటప్పుడు స్మాల్ మిస్టేక్స్ ఏమైనా వస్తే సో దాన్ని పట్టించుకోవద్దు. సో థర్డ్ క్వశ్చన్, ఐ టోల్డ్ హిమ్ డాష్ డూ ఇట్. సో ఫస్ట్ వన్ టు నాట్, సెకండ్ వన్ టు డోంట్, థర్డ్ వన్ నాట్ టు, ఫోర్త్ వన్ డోంట్. సో కరెక్ట్ ఆన్సర్ని కామెంట్ చేసేయండి. సో థర్డ్ వన్ ఈజ్ ద రైట్ ఆన్సర్ అండి. నాట్ టు. ఈ నాట్ టు ఎందుకు ఇక్కడ వస్తుంది అంటే టెల్, టోల్డ్ పక్కన టు అనేది రాదు. ఇక్కడ టోల్డ్ ఇచ్చారు కదా, సో టెల్, టోల్డ్ ప్రక్కన టు అనేది రాదు. కాబట్టి ముందు నాట్, అందుకే నాట్ ముందు వస్తుంది. నాట్ ముందు వచ్చి తర్వాత టు వస్తుంది. కాబట్టి థర్డ్ వన్ ఈజ్ ద రైట్ ఆన్సర్. సో నెక్స్ట్ క్వశ్చన్, ఫోర్త్ క్వశ్చన్. చూస్ ద వర్డ్ విత్ రాంగ్ స్పెల్లింగ్ని చూపించమన్నారు. సో ఫస్ట్ వన్ అబోరిజినల్, సెకండ్ వన్ స్పెక్టాకిల్, థర్డ్ వన్ మినియేచర్, ఫోర్త్ వన్ ఇన్హాబిటెంట్స్. నేను ఆల్రెడీ దీని మీద ఒక క్లాస్ అంటే ఆ క్లాస్ లాంటిదే, బట్ బిట్సే ప్రిపేర్ చేశాను. ఒకవేళ ఎవరైనా చూడకపోతే చూడండి. ఇదే విధంగా మీకు ఇంగ్లీష్ కూడా మీకు చేయాలి అంటే మాత్రం కంపల్సరీ చేస్తాను. బట్ మీ సపోర్ట్ అయితే ఉండాలి. మేడం గారు మాకు చేయండి అని మీరు అంటేనే నేను చేయగలను. సో ఆన్సర్ని కామెంట్ చేసేయండి. సో ఫస్ట్ వన్ ఈజ్ ద రైట్ ఆన్సర్ అండి. అబోరిజినల్ స్పెల్లింగ్ అనేది కరెక్ట్గా ఉంది. మిగతాదంతా కూడా ఇక్కడ రాంగ్ ఇచ్చారు. సో నెక్స్ట్ క్వశ్చన్, ఫిఫ్త్ క్వశ్చన్. రమేష్ set up a new business. Choose the meaning of the phrasal verb set up in the context. So first one bought, second one offered, third one started, fourth one showed. So correct answer ni comment చేసేయండి.
థర్డ్ వన్ ఈజ్ ద రైట్ ఆన్సర్ అండి. ఈ సెటప్ అనే పదానికి మీనింగ్ ఏంటి అంటే స్టార్టెడ్, అలాగే ఎస్టాబ్లిష్, అలాగే సెటప్, ఈ మూడు కూడా ఒకటేనండి. సో నెక్స్ట్ క్వశ్చన్, సిక్స్త్ క్వశ్చన్, చూస్ ద సఫిక్స్ దట్ సూట్ ద వర్డ్ క్విక్ టు ఫ్రమ్ an adverb. సో ఫస్ట్ వన్ ly, సెకండ్ వన్ lly, థర్డ్ వన్ nes, ఫోర్త్ వన్ er. సో క్విక్కి ఏమొస్తుంది యాడ్వర్బ్గా లాస్ట్లో, సో దాన్ని మీరు చూస్ చేయమని చెప్పారు. సో కరెక్ట్ ఆన్సర్ని కామెంట్ చేసేయండి ఫ్రెండ్స్. సో ఫస్ట్ వన్ ఈజ్ ద రైట్ ఆన్సర్ అండి. క్విక్లీ, QUICKLY, క్విక్లీ అనేది వస్తుంది. సో ఫస్ట్ వన్ ఈజ్ ద రైట్ ఆన్సర్. సో నెక్స్ట్ క్వశ్చన్, సెవెంత్ క్వశ్చన్, ఇఫ్ యూ ఆర్ థర్స్టీ యూ కెన్ డ్రింక్ బటర్ మిల్క్, దిస్ ఈజ్. సో ఫస్ట్ వన్ ఏ సింపుల్ సెంటెన్స్, సెకండ్ వన్ ఏ కాంపౌండ్ సెంటెన్స్, థర్డ్ వన్ ఏ కాంప్లెక్స్ సెంటెన్స్, ఫోర్త్ వన్ అండ్ ఇంటరాగేటివ్ సెంటెన్స్. సో కరెక్ట్ ఆన్సర్ని కామెంట్ చేసేయండి. సో థర్డ్ వన్ ఈజ్ ద రైట్ ఆన్సర్. ఎందుకు అంటే ఇఫ్తో స్టార్ట్ అయ్యే ప్రతిదీ కూడా మనకి కాంప్లెక్స్ సెంటెన్సెసే అవుతాయి. సో నెక్స్ట్ క్వశ్చన్, ఎయిత్ క్వశ్చన్, చూస్ ద గ్రామాటికల్లీ కరెక్ట్ సెంటెన్స్ ఫ్రమ్ ద ఫాలోయింగ్. ఫస్ట్ వన్ షుడ్ డూ హిస్ డ్యూటీ, సెకండ్ వన్ షుడ్ డూ వన్స్ డ్యూటీ, థర్డ్ వన్ షుడ్ డూ హ్యాడ్ డ్యూటీ, ఫోర్త్ వన్ షుడ్ డూ దేర్ డ్యూటీ. సో కరెక్ట్ ఆన్సర్ని కామెంట్ చేసేయండి ఫ్రెండ్స్. సో సెకండ్ వన్ ఈజ్ ద రైట్ ఆన్సర్ అండి. ఇక్కడ వన్ ప్లేస్లో వన్స్ ONES అని ఉండాలి. సో అప్పుడే మనకి కరెక్ట్ అవుతుంది. సో మనకి కరెక్ట్ ఆన్సర్ వచ్చేసరికి ఇక్కడ కరెక్ట్ సెంటెన్స్ వచ్చేసరికి సెకండ్ వన్ ఈజ్ ద రైట్ ఆన్సర్. సో నెక్స్ట్ క్వశ్చన్, నైన్త్ క్వశ్చన్, హౌ కెన్ యూ డాష్ దట్, చూస్ ద కరెక్ట్ ఫార్మ్ ఆఫ్ ద వెర్బ్ దట్ ఫిట్స్ ద బ్లాంక్. ఫస్ట్ వన్ సే, సెకండ్ వన్ సెడ్, థర్డ్ వన్ సేస్, ఫోర్త్ వన్ హ్యావ్ సెడ్. సో కరెక్ట్ ఆన్సర్ని కామెంట్ చేసేయండి. సో ఇక్కడ ఫస్ట్ వన్ ఈజ్ ద రైట్ ఆన్సర్ అండి. ఎందుకు అంటే మోడల్ ఆక్సిలరీ, ఇక్కడ మోడల్ ఆక్సిలరీస్ ఉన్నాయి కదా. సో కెన్ అనేది మోడల్ ఆక్సిలరీ కదా. సో కెన్ పక్కన V1 ఉండాలి కాబట్టి సే అనేది V1, సే సెడ్ సెడ్ కాబట్టి సే అనేది V1 వెర్బ్ 1 కాబట్టి ఇక్కడ మనకి ఫస్ట్ వన్ ఈజ్ ద రైట్ ఆన్సర్ అండి. సో నెక్స్ట్ క్వశ్చన్, 10th క్వశ్చన్, ద పేషెంట్ హ్యాడ్ డైడ్ బిఫోర్ ద డాక్టర్, చూస్ ద కరెక్ట్ ఫార్మ్ ఆఫ్ ద వెర్బ్ దట్ ఫిట్స్ ద బ్లాంక్. ఫస్ట్ వన్ అరైవింగ్, సెకండ్ వన్ అరైవ్డ్, థర్డ్ వన్ వాజ్ అరైవింగ్, ఫోర్త్ వన్ హ్యాడ్ అరైవ్డ్. సో కరెక్ట్ ఆన్సర్ని కామెంట్ చేసేయండి. సో సెకండ్ వన్ ఈజ్ ద రైట్ ఆన్సర్ అండి. ఎలా వస్తుంది అంటే పాస్ట్ పర్ఫెక్ట్ ప్లస్ పాస్ట్ సింపుల్ కాంబినేషన్ అయితే మనకి వస్తుంది. పాస్ట్ పర్ఫెక్ట్ అలాగే పాస్ట్ సింపుల్ కాంబినేషన్లో అయితే మనకి ఇది వచ్చింది. ద పేషెంట్ హ్యాడ్ డైడ్ బిఫోర్ ద డాక్టర్, చూస్ ద కరెక్ట్ ఫార్మ్ ద వర్బ్ దట్ ఫిట్స్ ద బ్లాంక్. ఇక్కడ బ్లాంక్లో ఉన్నటువంటి వెర్బ్ని మనకి అడిగారు. సో పాస్ట్ పర్ఫెక్ట్ ప్లస్ పాస్ట్ సింపుల్ మనకి కాంబినేషన్లో అయితేనే వస్తుంది. ఇది మనకి పాస్ట్ పర్ఫెక్ట్లో ఉంది కాబట్టి ఇక్కడ అరైవ్డ్ అనేది వస్తుంది. సో నెక్స్ట్ 11th వన్, దే నెవర్ ఎక్స్పెక్టెడ్ టు హ్యావ్ ఎనీ మోర్, చూస్ ద పార్ట్ ఆఫ్ స్పీచ్ ఆఫ్ ద వర్డ్ నెవర్. సో ఫస్ట్ వన్ ఏ ప్రొనౌన్, సెకండ్ వన్ ఏ కంజంక్షన్, థర్డ్ వన్ అన్ యాడ్వర్బ్, ఫోర్త్ వన్ అన్ యాడ్జెక్టివ్. సో కరెక్ట్ ఆన్సర్ని కామెంట్ చేసేయండి. సో థర్డ్ వన్ ఈజ్ ద రైట్ ఆన్సర్ అండి. నెవర్ అనేది మనకి యాడ్వర్బ్గా వస్తుంది, అండ్ యాడ్వర్బ్గా వస్తుంది. సో యాడ్వర్బ్ ఆఫ్ ద నెగేషన్ కాబట్టి. సో నెక్స్ట్ క్వశ్చన్, 12th క్వశ్చన్ అండి. హీ హోప్స్ దట్ హీ విల్ విన్ ద ఫస్ట్ ప్రైజ్. దిస్ సెంటెన్స్ హ్యాస్ ఫస్ట్ ఏ నౌన్ క్లాస్, సెకండ్ వన్ ఏ కండిషనల్ క్లాస్, థర్డ్ వన్ ఏ డెఫైనింగ్ రిలేటివ్ క్లాస్, ఫోర్త్ వన్ ఏ నాన్ డెఫైనింగ్ రిలేటివ్ క్లాస్. సో కరెక్ట్ ఆన్సర్ని కామెంట్ చేసేయండి. సో మనకి ఫస్ట్ వన్ ఈజ్ ద రైట్ ఆన్సర్ అండి. ఇది ఏ నౌన్ క్లాస్ అవుతుంది. ఎందుకు అంటే ఆబ్జెక్ట్గా యాక్ట్ చేస్తూ దట్ హీ విల్ విన్ ద ఫస్ట్ ప్రైజ్ నౌన్ క్లాస్ అయ్యింది కాబట్టి ఇది మనకి ఏ నౌన్ క్లాస్ అవుతుంది. సో నెక్స్ట్ క్వశ్చన్, 13th క్వశ్చన్, మంజుల అండ్ శృతి ప్లే డాష్ గిటార్ వెల్, చూస్ ద కరెక్ట్ ఆర్టికల్ దట్ ద ఫస్ట్ ద fits the blank. So first one A, second one and, third one the, fourth one no article is needed. So correct answer ni comment cheseyandi.
సో థర్డ్ వన్ ఈజ్ ద రైట్ ఆన్సర్ అండి. ద అనే ఆర్టికల్ అనేది మనకి ఇక్కడ ద గిటార్ అనేది వస్తుంది. సో నెక్స్ట్ క్వశ్చన్ 14th క్వశ్చన్ అండి. The teacher explained the problem dash the students. Choose the correct preposition that first the blank fits the blank. So first one with, second one to, third one by, fourth one up. So correct answer ni comment చేసేయండి. సో సెకండ్ వన్ ఈజ్ ద రైట్ ఆన్సర్ అండి. ఎక్స్ప్లెయిన్ పక్కన టు రావాలి కాబట్టి మనకి ఇక్కడ సెకండ్ వన్ ఈజ్ ద రైట్ ఆన్సర్ అవుతుంది. ప్రాబ్లమ్ టు ద స్టూడెంట్స్ అవుతుంది. సో నెక్స్ట్ క్వశ్చన్ 15th క్వశ్చన్ అండి. Lara is not so great as Tendulkar. Choose the comparative degree of this sentence. First one, Tendulkar is as great as Lara. Second one, Tendulkar is greater than Lara. Third one, Lara is greater than Tendulkar. Fourth one, Lara is great as Tendulkar. So correct answer ni comment చేసేయండి. సో సెకండ్ వన్ ఈజ్ ద రైట్ ఆన్సర్ అవుతుందండి. టెండూల్కర్ ఈజ్ గ్రేటర్ దాన్ లారా. సో మనకి కంపారిటివ్ డిగ్రీలో ఈ విధంగా అయితేనే మనము చేయగలము. సో నెక్స్ట్ క్వశ్చన్ 16th క్వశ్చన్. యూ మస్ట్ టేక్ కేర్ ఆఫ్ యువర్ పేరెంట్స్. దిస్ సెంటెన్స్ ఇండికేట్స్ ఫస్ట్ వన్ ఆబ్లిగేషన్, సెకండ్ వన్ సజెషన్, థర్డ్ వన్ కమాండ్, ఫోర్త్ వన్ రిక్వెస్ట్. సో కరెక్ట్ ఆన్సర్ని కామెంట్ చేసేయండి. సో ఇది మనకి ఫస్ట్ వన్ ఈజ్ ద రైట్ ఆన్సర్ అండి. యూ మస్ట్ టేక్ కేర్ ఆఫ్ యువర్ పేరెంట్స్. దిస్ సెంటెన్స్ ఇండికేట్స్ ఆబ్లిగేషన్ని మనకి ఇండికేట్స్ చేస్తుంది. సో నెక్స్ట్ క్వశ్చన్ 17th క్వశ్చన్. కమ్ అవుట్ నౌ కజిన్. చూస్ ద కరెక్ట్ క్వశ్చన్ ట్యాగ్ ఆఫ్ దిస్ సెంటెన్స్. ఫస్ట్ వన్ డూ యూ, సెకండ్ వన్ డోంట్ యూ, థర్డ్ వన్ ఆర్ యూ, ఫోర్త్ వన్ వోంట్ యూ. సో కరెక్ట్ ఆన్సర్ని కామెంట్ చేసేయండి. సో ఫోర్త్ వన్ ఈజ్ ద రైట్ ఆన్సర్. కమ్అవుట్ నౌ కజిన్ అంటే వోంట్ యూ వస్తుందండి. ఎందుకు అంటే డూ డోంట్లు యూ రొటీన్ యాక్షన్స్కు యూజ్ చేస్తాము కాబట్టి మనకి ఈ విధంగా వోంట్ యూ అనేది వస్తుంది. సో నెక్స్ట్ క్వశ్చన్ 18th క్వశ్చన్. ఐ విల్ టీచ్ యూ ఇన్ ఏ మినిట్ రిప్లైడ్ సీమా. చూస్ ద కరెక్ట్ రిపోర్టెడ్ స్పీచ్లో చెప్పమన్నారు ఆఫ్ దిస్ సెంటెన్స్. సో ఫస్ట్ వన్ సీమా సెడ్ టు దట్ she will catch you in a minute. Second one, Seema says that she would catch him in a minute. Third one, Seema replied that she would catch him in a minute. Fourth one, Seema told that she will catch you in a minute. So correct answer ni comment చేసేయండి. థర్డ్ వన్ ఈజ్ ద రైట్ ఆన్సర్ అండి. Seema replied that she would catch him in a minute. So next question 19th question. I built a high wall all around. Choose the correct passive voice of the sentence. First one, a high wall is built by me all around. Second one, a high wall was built all around by me. Third one, I was built a high wall all around. Fourth one, all around a high wall has been built by me. So correct answer ni comment చేసేయండి. సో సెకండ్ వన్ ఈజ్ ద రైట్ ఆన్సర్ అండి. ఏ హై వాల్ వాజ్ బిల్ట్ ఆల్ అరౌండ్ బై మీ. సో నెక్స్ట్ క్వశ్చన్ 28th క్వశ్చన్. చూస్ ద కరెక్ట్లీ పంక్చుయేటెడ్ సెంటెన్స్. ఫస్ట్ వన్, ఐఎమ్ సారీ ద కెమిస్ట్ సెడ్. సెకండ్ వన్, ఐఎమ్ సారీ ద కెమిస్ట్ సెడ్. థర్డ్ వన్, ఐఎమ్ సారీ ద కెమిస్ట్ సెడ్. ఫోర్త్ వన్, ఐఎమ్ సారీ ద కెమిస్ట్ సెడ్. సో ఇక్కడ ఓన్లీ మార్క్స్ మాత్రమే మార్చారు. సో అందుకే మీరు జాగ్రత్తగా అక్కడ చూసుకోండి. సో ఫస్ట్ వన్ ఈజ్ ద రైట్ ఆన్సర్ అండి. ఐఎమ్ సారీ ద కెమిస్ట్ సెడ్. ఇక్కడ మనకి ఇచ్చినటువంటి ఈ మార్క్స్ అనేవి మీరు జాగ్రత్తగా చూసుకొని ఇటువంటి క్వశ్చన్స్కి ఆన్సర్స్ చేయాలి. సో నెక్స్ట్ క్వశ్చన్ పంక్చుయేటెడ్ మార్క్స్ అంటారు కదా, సో అందుకు మనకి ఆ క్వశ్చన్ అలా ఇచ్చారు. సో నెక్స్ట్ క్వశ్చన్ 21st క్వశ్చన్. ద ఫాలోయింగ్ ఈజ్ నాట్ ద పార్ట్ ఆఫ్ ఎ లెటర్ టు అప్లై ఫర్ ఎ జాబ్. ఫస్ట్ వన్, ద డీటెయిల్స్ ఆఫ్ ఫాదర్. సెకండ్ వన్, ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్స్. థర్డ్ వన్, ఏజ్ అండ్ డేట్ ఆఫ్ బర్త్. ఫోర్త్ వన్, కాంటాక్ట్ డీటెయిల్స్. సో కరెక్ట్ ఆన్సర్ని కామెంట్ చేసేయండి.
ఒక లెటర్లో మనకి అవసరం లేని వాటి గురించి చెప్పమన్నారు. సో ఫస్ట్ వన్ ఈజ్ ద రైట్ ఆన్సర్ అండి. ద డీటెయిల్స్ ఆఫ్ ఫాదర్ డీటెయిల్స్ మనకు అవసరం లేదు కదా. సో నెక్స్ట్ క్వశ్చన్ 22nd క్వశ్చన్, చూస్ ద లిస్ట్ ఆఫ్ వర్డ్ ఇన్ ద కరెక్ట్ ఆల్ఫాబెటికల్ ఆర్డర్. సో కరెక్ట్ ఆల్ఫాబెటికల్ ఆర్డర్లో మనకి ఈ యొక్క వర్డ్స్ని లిస్ట్గా చేయమన్నారు. ఫస్ట్ వన్ ప్రాపర్టీ, ఫస్ట్ వన్ ప్రాపర్టీ, ప్రాపర్లీ, ప్రాపరేట్. సెకండ్ వన్ ప్రాపర్, ప్రాపరేట్, ప్రాపర్టీ, ప్రాపర్లీ. థర్డ్ వన్ ప్రాపర్, ప్రాపరేట్, ప్రాపర్లీ, ప్రాపర్టీ. ఫోర్త్ వన్ ప్రాపరేట్, ప్రాపర్లీ, ప్రాపర్టీ, ప్రాపర్. సో కరెక్ట్ ఆన్సర్ని కామెంట్ చేసేయండి. ఆల్ఫాబెటికల్ ఆర్డర్లో సెర్చ్ చేయాలండి. సో థర్డ్ వన్ ఈజ్ ద రైట్ ఆన్సర్. ప్రాపర్, ప్రాపరేట్, ప్రాపర్లీ, ప్రాపర్టీ. ఈ ఆర్ తర్వాత ఏ ఫస్ట్ వచ్చింది, తర్వాత ఆర్ వచ్చింది, తర్వాత ఇక్కడ మళ్ళీ టీఈకి, ఇక్కడ మళ్ళీ వైకి, ఈ రెండు వేరేగా వచ్చాయి కాబట్టి మనకి ఈ విధంగా ఒక ఆర్డర్ వస్తుంది. సో నెక్స్ట్ క్వశ్చన్, రీడ్ ద ప్యాసేజ్ అండ్ చూస్ ద కరెక్ట్ ఆన్సర్ టు ద క్వశ్చన్ గివెన్ ఆఫ్టర్. హార్సెస్ హ్యావ్ క్లోజ్ టు 360 degrees. మీరు ఫస్ట్ ప్యాసేజ్ అయినా చదవచ్చండి. మీరు ఇటువంటి ప్యాసేజ్ క్వశ్చన్స్కి ఏం చేస్తారంటే క్వశ్చన్ చూసి తర్వాత ప్యాసేజ్ చదువుదురు కానీ. సో మనం ఒకసారి ఫస్ట్ క్వశ్చన్ చూసుకుందాము ఏమి ఇచ్చారు. ద హార్స్ రైడర్ కవర్స్ దేర్ హార్స్ ఐస్ విత్ బ్లింకర్స్ టు సో దట్ ద హార్సెస్, ఫస్ట్ వన్ కెన్ సీ వాట్ ఈస్ బిహైండ్, సెకండ్ వన్ కెన్ మూవ్ ఫాస్టర్, థర్డ్ వన్ కెన్ carry heavy loads, fourth one can focus only to the road ahead. సో ఇప్పుడు మనము చూసుకున్నట్లయితే హార్సెస్ హ్యావ్ క్లోజ్ టు 360 degree ఆల్ రౌండ్ విజన్. ద ఓన్లీ ప్లేస్ దే కెనాట్ సీ ఈజ్ డైరెక్ట్లీ బిహైండ్ ఆర్ రైట్ ఇన్ ఫ్రంట్ ఆఫ్ దెమ్, విచ్ ఈజ్ వై ఇట్స్ డేంజరస్ టు స్టాండ్ బిహైండ్ ఏ హార్స్. ద హార్స్ రైడర్స్ కవర్స్ దేర్ హార్స్ ఐస్ విత్ బ్లింకర్స్. సో కరెక్ట్ ఆన్సర్ని కామెంట్ చేసేయండి. సో మనకి క్వశ్చన్ ఏమి ఇచ్చారు, ద హార్స్ రైడర్స్ కవర్ దే హార్స్ ఐస్ విత్ బ్లింకర్స్ సో దట్ ద హార్సెస్, అంటే హార్సెస్కి ఐస్ అనేది సైడ్స్లో కవర్ చేస్తారంట. ఎందుకు కవర్ చేస్తారు అంటే కెన్ ఫోకస్ ఓన్లీ ద రోడ్ అహెడ్. ఫోర్త్ వన్ ఈజ్ ద రైట్ ఆన్సర్ అవుతుంది. ఎందుకు అంటే హార్స్ అనేది 360 degrees కూడా చూసినట్లయితే దానికి మిగతా దాని మీద ఫోకస్ అనేది ఉండదు, ఓన్లీ రోడ్డు మీద ఫోకస్ ఉండాలి అంటే ఆ విధంగా చేస్తారు అని అర్థమండి. సో నెక్స్ట్ క్వశ్చన్ 24th క్వశ్చన్, ఇక్కడ కూడా మనకి ఒక ప్యాసేజ్ ఇచ్చారు, క్వశ్చన్ ఇచ్చారు. క్వశ్చన్ ఒకసారి చూసుకుందాము. వీ కెన్ డెవలప్ అవర్ రీడింగ్ హ్యాబిట్. ఫస్ట్ వన్ బై విజిటింగ్ ఏ లైబ్రరీ ఫ్రీక్వెంట్లీ, సెకండ్ వన్ బై వాచింగ్ టీవీ సీరియల్స్, థర్డ్ వన్ బై విజిటింగ్ అవర్ ఫ్రెండ్స్ హార్సెస్, ఫోర్త్ వన్ బై మీటింగ్ పీపుల్ ఇన్ వేరియస్ ప్లేసెస్. సో క్వశ్చన్ ఏంటి, వీ కెన్ డెవలప్ అవర్ రీడింగ్ హ్యాబిట్. రీడింగ్ హ్యాబిట్కి మనం డెవలప్ చేసుకోవడం గురించి అడిగారండి. సో మనం ప్యాసేజ్ ఒకసారి చూసుకుంటే ఏ లైబ్రరీ ఇన్స్పైర్స్ ద స్టూడెంట్స్ టు డెవలప్ ద హ్యాబిట్ ఆఫ్ రీడింగ్ బుక్స్. ద రీడింగ్ రూమ్ ప్రొవైడ్స్ అట్మాస్ఫియర్ వేర్ ఎవ్రీ మ్యాన్ వాంట్స్ టు రీడ్ ద బుక్స్. సో కరెక్ట్ ఆన్సర్ని కామెంట్ చేసేయండి మరి. సో ఫస్ట్ వన్ ఈజ్ ద రైట్ ఆన్సర్ అండి. ఇటువంటి క్వశ్చన్స్కి మనము క్వశ్చన్ ఫస్ట్ చూసి తర్వాత ఆన్సర్స్ చేయొచ్చు. నెక్స్ట్ ఏంటంటే మనకి క్వశ్చన్లో ఉన్న అవసరమైన మీనింగ్ని అర్థం చేసుకోవాలి, అలాగే పాసేజ్లో ఉన్నటువంటి మీనింగ్ని అర్థం చేసుకొని మనము ఇటువంటి క్వశ్చన్స్కి ఆన్సర్స్ చేయాలి. సో నెక్స్ట్ క్వశ్చన్ 25th క్వశ్చన్, ఫార్మేటివ్ ఎవాల్యుయేషన్. ఇవి మనకి ఒక 6 క్వశ్చన్స్ మనకి మెథడాలజీ అండి. ఈ మెథడాలజీ క్వశ్చన్స్ చూసుకుందాము. ఫార్మేటివ్ ఎవాల్యుయేషన్ ఈజ్ ఫస్ట్ వన్ ఏ ప్రాసెస్ ఆఫ్ కండక్టింగ్ టెస్ట్ ఆన్ ద హోల్ సిలబస్, సెకండ్ వన్ ఏ ప్రాసెస్ ఆఫ్ అల్టిమేట్ ఫీడ్బ్యాక్ ఆన్ పర్ఫార్మెన్స్, థర్డ్ వన్ ఏ ప్రాసెస్ ఆఫ్ ఆన్ గోయింగ్ ఫీడ్బ్యాక్ ఆన్ పర్ఫార్మెన్స్, ఫోర్త్ వన్ ఏ ప్రాసెస్ ఆఫ్ అసెసింగ్ ఆల్ రౌండ్ డెవలప్మెంట్. సో కరెక్ట్ ఆన్సర్ని కామెంట్ చేసేయండి. సో థర్డ్ వన్ ఈజ్ ద రైట్ ఆన్సర్ అండి. ఫార్మేటివ్ ఎవాల్యుయేషన్ అనేది ఏ ప్రాసెస్ ఆఫ్ ఆన్ గోయింగ్ ఫీడ్బ్యాక్ ఆన్ పర్ఫార్మెన్స్. సో కరెక్ట్గా మీరు ఇది గుర్తుపెట్టుకున్నట్లయితే ఇటువంటి క్వశ్చన్సే మళ్ళీ అడిగితే రిపీటెడ్గా మీరు ఆన్సర్ అనేది ఈజీగా చేసేయగలరు. సో నెక్స్ట్ క్వశ్చన్ 26th క్వశ్చన్, వైల్ సర్చింగ్ ఫర్ ఏ పర్టిక్యులర్ ట్రైన్ ఇన్ ద రైల్వే timetable we use the following reading technique. First one extensive reading, second one skimming, third one scanning, fourth one intensive reading. So correct answer ni comment cheseyandi. Third one is the right answer andi.
మనము ట్రైన్ రైల్వే టైం టేబుల్ని మనం సెట్ చేసేటప్పుడు మనం స్కానింగ్ చేస్తాం కదా, మన కళ్ళు వాటిని స్కానింగ్ చేస్తాయి. సో నెక్స్ట్ క్వశ్చన్ 27th క్వశ్చన్, ద ఫాలోయింగ్ ఈజ్ నాట్ సజెస్టెడ్ టు బీ ప్రిస్క్రైబ్డ్ ఇన్ ద సప్లిమెంటరీ రీడర్ యాజ్ సిలబస్. ఫస్ట్ వన్ స్టోరీస్, సెకండ్ వన్ ఇన్సిడెంట్స్, థర్డ్ వన్ డిస్క్రిప్షన్స్, ఫోర్త్ వన్ పోయమ్స్. సో కరెక్ట్ ఆన్సర్ని కామెంట్ చేసేయండి. సో ఫోర్త్ వన్ ఈజ్ ద రైట్ ఆన్సర్ అండి. సప్లిమెంటరీ రీడర్గా మనకి ఏది ఫాలో చేయమని చెప్పరు అనిస్తే ఇక్కడ మనకి పోయమ్స్ కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. సో నెక్స్ట్ క్వశ్చన్ 28th క్వశ్చన్, ద ఫాలోయింగ్ ఫోకస్ ఆన్ నేచురల్ వే ఆఫ్ లెర్నింగ్ ఎ సెకండ్ లాంగ్వేజ్ లైక్ దట్ ఆఫ్ ద ఎక్విజిషన్ ఆఫ్ ద ఫస్ట్ లాంగ్వేజ్. ఎక్విజిషన్ ఇక్కడ, సో ఇక్కడ మనం స్పెల్లింగ్ కొంచెం నాకు మిస్టేక్ వస్తే రావచ్చు. సో ఫస్ట్ వన్ డైరెక్ట్ మెథడ్, సెకండ్ వన్ ట్రాన్స్లేషన్ మెథడ్, థర్డ్ వన్ సాస్ మెథడ్, ఫోర్త్ వన్ బైలింగ్వల్ మెథడ్. సో కరెక్ట్ ఆన్సర్ని కామెంట్ చేసేయండి. సో ఫస్ట్ వన్ ఈజ్ ద రైట్ ఆన్సర్ అండి, డైరెక్ట్ మెథడ్. సో నెక్స్ట్ క్వశ్చన్ 29th క్వశ్చన్. యాక్చువల్లీ నేను తెలుగు మీడియమే, సో చదవడం అంటే అంత క్లియర్గా నేను కూడా చదవలేను, సో దాన్ని మీరు పట్టించుకోవద్దు. సో 29th క్వశ్చన్ అండి, ద ఫార్మ్ ఆఫ్ రియబిలిటీ that is used to judge the consistency of results across item on the same test is. So first one test retest reliability, second one inter-rater reliability, third one split item reliability, third one parallel forms reliability. So correct answer ni comment cheseyandi. Third one is the right answer andi, split item reliability. So 30th one, first one Middle English was the result of the, first one Norman invasion, second one Saxon invasion, third one Anglo-Saxon invasion, fourth one West Saxon invasion. So correct answer ni comment cheseyandi. సో ఫస్ట్ వన్ ఈజ్ ద రైట్ ఆన్సర్ అండి, నార్మన్ ఇన్వేజన్. సో నెక్స్ట్ క్వశ్చన్, ఇక్కడ ఇప్పటి వరకు ఒక పేపర్ మనం చేసాము, ఇప్పటి నుంచి ఇంకొక పేపర్. సో ఫస్ట్ క్వశ్చన్ అండి, మళ్ళీ ద బోన్సాయి ట్రీ, ఇది మళ్ళీ కంటెంట్ 24 మార్క్స్, అలాగే 6 మార్క్స్ వస్తే మనకి పెడగాగి ఉంటుంది. సో ఫస్ట్ వన్, ద బోన్సాయి ట్రీ కెనాట్ ఈవెన్ విత్ స్టాండ్ ఏ స్మాల్ డస్ట్ స్టార్మ్ ఆర్ స్క్వాల్. చూస్ ద మీనింగ్ ద వర్డ్ స్క్వాల్కి మీనింగ్ అడిగారు. సో ఫస్ట్ వన్ ఏ పీస్ ఆఫ్ క్లాత్, సెకండ్ వన్ ఏ లాంగ్ స్టిక్, థర్డ్ వన్ ఏ స్ట్రాంగ్ విండ్, ఫోర్త్ వన్ ఏ హెవీ రైన్. సో కరెక్ట్ ఆన్సర్ని కామెంట్ చేసేయండి. థర్డ్ వన్ ఈజ్ ద రైట్ ఆన్సర్ అండి, ఏ స్ట్రాంగ్ వైండ్. సెకండ్ వన్, could light also change its nature when passed through a transparent medicine? Choose the synonym of the word transparent. So correct answer ni comment cheseyandi. First one limpid, second one obscure, third one important, fourth one pleasant. So correct answer ni comment cheseyandi. First one is the right answer andi. So next question, third question, the crew of the ship was very friendly and courteous. Choose the antonym of the word courteous. So first one affable, second one civil, third one rude, fourth one respectful. So correct answer ni comment cheseyandi. థర్డ్ వన్ ఈజ్ ద రైట్ ఆన్సర్ అండి, కర్టియస్కి మనకి ఏమడిగారు, యాంటోనిమ్ రూడ్. సో నెక్స్ట్ క్వశ్చన్, ఫోర్త్ క్వశ్చన్, చూస్ ద వర్డ్ విత్ రాంగ్ స్పెల్లింగ్ వర్డ్ని కనిపెట్టమన్నారు. ఫస్ట్ వన్ కమమరేట్, సెకండ్ వన్ ఎప్లిప్సీ, థర్డ్ వన్ వైరలెంట్, ఫోర్త్ వన్ మ్యూజియం. సో కరెక్ట్ ఆన్సర్ని కామెంట్ చేసేయండి. సో ఇలా మీకు ప్రీవియస్ పేపర్స్ కానీ ప్రాక్టీస్ పేపర్స్ కానీ మీకు చెప్పడం ఎందుకు అంటే, మీకు క్వశ్చన్స్ అనేవి ఏ టాపిక్ నుంచి ఎన్ని క్వశ్చన్స్ వస్తున్నాయి, మీకు క్వశ్చన్ ఫార్మింగ్ ఏ విధంగా ఉంటుంది అని తెలియజేయడం కోసం అయితే ఈ విధంగా ఉంటాయి ఫ్రెండ్స్. సో సెకండ్ వన్ ఈజ్ ద రైట్ ఆన్సర్ అండి, ఎపిలిప్సీ అనేది రాంగ్ స్పెల్లింగ్గా ఉంది. సో నెక్స్ట్ క్వశ్చన్, ఫిఫ్త్ క్వశ్చన్, ఐ సెడ్ అట్ ద విండో అండ్ looked out at my cold white garden. Choose the meaning of the phrasal verb looked out ki phrasal verb adigaru. First one admired, second one prized, third one placed, fourth one watched. So correct answer ni comment cheseyandi.
సో ఫోర్త్ వన్ ఈజ్ ద రైట్ ఆన్సర్ అండి. వాచ్డ్ అంటే చూసాను అని అర్థము. తర్వాత సిక్స్త్ వన్, చూస్ ద వర్డ్ విత్ ఇన్ ఎ సఫిక్స్. సో ఫస్ట్ వన్ ప్రామిస్, సెకండ్ వన్ హురైడ్లీ, థర్డ్ వన్ స్ప్రెడ్, ఫోర్త్ వన్ లీవ్. సో కరెక్ట్ ఆన్సర్ని కామెంట్ చేసేయండి. సెకండ్ వన్ ఈజ్ ద రైట్ ఆన్సర్ అండి. లీ అనేది సఫిక్స్ అవుతుంది. ప్రిఫిక్స్ అంటే ముందు పెట్టేది, సఫిక్స్ అంటే లాస్ట్లో పెట్టేది. సో నెక్స్ట్ క్వశ్చన్, సెవెంత్ క్వశ్చన్, చూస్ ద కంజంక్షన్ దట్ కెన్ బి యూజ్డ్ టు రైట్ ఏ కాంప్లెక్స్ సెంటెన్స్. ఫస్ట్ వన్ బట్, సెకండ్ వన్ ఎల్స్, థర్డ్ వన్ బికాస్, ఫోర్త్ వన్ అండ్. సో కరెక్ట్ ఆన్సర్ని కామెంట్ చేసేయండి. సో థర్డ్ వన్ ఈజ్ ద రైట్ ఆన్సర్ అండి. బికాజ్ అనేది యూజ్ చేస్తాము. నెక్స్ట్ ఎయిత్ వన్, చూస్ ద గ్రామాటికల్లీ కరెక్ట్ సెంటెన్స్ ఫ్రమ్ ద ఫాలోయింగ్. ఫస్ట్ వన్ ఆఫ్ మై ఫ్రెండ్ ఈజ్ విజిటింగ్ మీ టుమారో. సెకండ్ వన్ ఆఫ్ మై ఫ్రెండ్ ఆర్ విజిటింగ్ మీ టుమారో. థర్డ్ వన్ ఆఫ్ మై ఫ్రెండ్ ఆర్ విజిటింగ్ మీ టుమారో. ఫోర్త్ వన్ ఆఫ్ మై ఫ్రెండ్ ఈజ్ విజిటింగ్ మీ టుమారో. సో కరెక్ట్ ఆన్సర్ని కామెంట్ చేసేయండి. సో మనకి ఫోర్త్ వన్ ఈజ్ ద రైట్ ఆన్సర్ అండి. ఎందుకు అంటే వన్ ఆఫ్ తర్వాత మనకి నౌన్ ప్లూరల్ వస్తేనే అది మనకి కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. సో నెక్స్ట్ క్వశ్చన్, నైన్త్ క్వశ్చన్, రమన్ డాష్ హిస్ డిస్కవరీ ఆన్ March 16th, 1928. చూస్ ద కరెక్ట్ ఫార్మ్ ఆఫ్ ద వర్బ్ దట్ ద ఫస్ట్ ద బ్లాంక్. సో ఫస్ట్ వన్ అనౌన్స్డ్, సెకండ్ వన్ హ్యాస్ అనౌన్స్డ్, థర్డ్ వన్ విల్ అనౌన్స్, ఫోర్త్ వన్ విల్ హ్యావ్ అనౌన్స్డ్. సో కరెక్ట్ ఆన్సర్ని కామెంట్ చేసేయండి. సో ఫస్ట్ వన్ ఈజ్ ద రైట్ ఆన్సర్ అండి. పాస్ట్ టైం ఇవ్వబడింది కాబట్టి అనౌన్స్డ్ వస్తుంది. సో నెక్స్ట్ క్వశ్చన్, 10th క్వశ్చన్, ఐ షల్ హ్యావ్ డాష్ దిస్ నోవెల్ బై ద ఎండ్ ఆఫ్ నెక్స్ట్ వీక్. చూస్ ద కరెక్ట్ ఫార్మ్ ఆఫ్ వెర్బ్ దట్ ఫస్ట్ ద బ్లాంక్. ఫస్ట్ వన్ హ్యాడ్ రీడ్, సెకండ్ వన్ రీడ్, థర్డ్ వన్ హ్యాస్ రీడ్, ఫోర్త్ వన్ రీడ్స్. సో కరెక్ట్ ఆన్సర్ని కామెంట్ చేసేయండి. సెకండ్ వన్ ఈజ్ ద రైట్ ఆన్సర్ అండి. నెక్స్ట్ క్వశ్చన్, 11th క్వశ్చన్, యూ కెన్ ఈట్ ఏ మచ్ యాజ్ యూ లైక్. చూస్ ద పార్ట్ ఆఫ్ స్పీచ్ ఆఫ్ ద వర్డ్ మచ్. సో ఫస్ట్ వన్ ఏ కామన్ నౌన్, సెకండ్ వన్ ఏ నౌన్, థర్డ్ వన్ అన్ యాడ్జెక్టివ్, ఫోర్త్ వన్ అండ్ ఏ కంజంక్షన్. సో కరెక్ట్ ఆన్సర్ని కామెంట్ చేసేయండి. మచ్ అనేది అన్ యాడ్జెక్టివ్ అండి. థర్డ్ వన్ ఈజ్ ద రైట్ ఆన్సర్. సో నెక్స్ట్ క్వశ్చన్, 12th క్వశ్చన్, Puru is braver than most other kings in the world. Choose the superlative degree of this sentence. First one, Puru is one of the bravest kings in the world. Second one, very few kings in the world are as brave as Puru. Third one, all the kings in the world are as brave as Puru. Fourth one, no other king is as brave as Puru in the world. So correct answer ni comment cheseyandi. ఫస్ట్ వన్ ఈజ్ ద రైట్ ఆన్సర్ అండి. పురు ఈజ్ వన్ ఆఫ్ ద బ్రేవెస్ట్ కింగ్స్ ఇన్ ద వరల్డ్. ఇది మనకి సూపర్లేటివ్ డిగ్రీకి వస్తుంది. సో నెక్స్ట్ క్వశ్చన్, 13th క్వశ్చన్, స్టీఫెన్ హాకింగ్ who discovered Hawking radiation was a great scientist. This sentence has first one a noun class, second one a conditional class, third one a non-defining relative class, fourth one a defining relative class. So correct answer ni comment cheseyandi. సో థర్డ్ వన్ ఈజ్ ద రైట్ ఆన్సర్ అండి. కామాతో వేర్ చేయబడింది కాబట్టి ఏ నాన్ డెఫినింగ్ రిలేటివ్ క్లాస్. సో నెక్స్ట్ క్వశ్చన్, 14th క్వశ్చన్, రాంబాబు ఈజ్ డాష్ ఇంగ్లీష్ టీచర్ ఇన్ ఏ హై స్కూల్. చూస్ ద కరెక్ట్ ఆర్టికల్ దట్ ఫస్ట్ ద బ్లాంక్. ఫస్ట్ వన్ ఏ, సెకండ్ వన్ అండ్, థర్డ్ వన్ ది, ఫోర్త్ వన్ నో ఆర్టికల్ నీడెడ్. సో కరెక్ట్ ఆన్సర్ని కామెంట్ చేసేయండి. సో సెకండ్ వన్ ఈజ్ ద రైట్ ఆన్సర్ అండి, అండ్ ఇంగ్లీష్. సో నెక్స్ట్ క్వశ్చన్, 15th క్వశ్చన్, ఐఎమ్ నాట్ అక్వైంటెడ్ డాష్ దిస్ ఏరియా. చూస్ ద కరెక్ట్ ప్రపోజిషన్ దట్ ఫస్ట్ ద బ్లాంక్. ఫస్ట్ వన్ టు, సెకండ్ వన్ ఫర్, థర్డ్ వన్ విత్, ఫోర్త్ వన్ ఇన్. సో కరెక్ట్ ఆన్సర్ని కామెంట్ చేసేయండి. ఇక్కడ థర్డ్ వన్ ఈజ్ ద రైట్ ఆన్సర్ అండి. acquainted with a person వస్తుంది. సో నెక్స్ట్ క్వశ్చన్, 16th క్వశ్చన్, యు ఆర్ స్టేయింగ్ ఇన్ ద టౌన్ ఆర్ంట్ యూ. దిస్ సెంటెన్స్ ఇండికేట్స్ ఫస్ట్ వన్ సజెషన్, సెకండ్ వన్ రిక్వెస్ట్, థర్డ్ వన్ పర్మిషన్, ఫోర్త్ వన్ కన్ఫర్మేషన్. సో కరెక్ట్ ఆన్సర్ని కామెంట్ చేసేయండి.
కన్ఫర్మేషన్ ఇస్తుందండి. ఫోర్త్ వన్ ఈజ్ ద రైట్ ఆన్సర్. సో నెక్స్ట్ క్వశ్చన్ 17th క్వశ్చన్. హీ డ్రాస్ ఎ సాలరీ ఆఫ్ 2500 రూపీస్. చూస్ ద కరెక్ట్ క్వశ్చన్ ట్యాగ్ ఆఫ్ ద సెంటెన్స్. ఫస్ట్ వన్ isn't it, సెకండ్ వన్ doesn't he, థర్డ్ వన్ does he, ఫోర్త్ వన్ will he. సో కరెక్ట్ ఆన్సర్ని కామెంట్ చేసేయండి. సో సెకండ్ వన్ ఈజ్ ద రైట్ ఆన్సర్ అండి. డజంట్ హీ, డ్రాస్లో డజ్ ఉంది కాబట్టి మనకి డజంట్ హీ. సో నెక్స్ట్ క్వశ్చన్ 18th క్వశ్చన్. ద టీచర్ సెడ్ టు రవి, యు ఆర్ అబ్సల్యూట్లీ రైట్. చూస్ ద కరెక్ట్ రిపోర్టెడ్ స్పీచ్ ఆఫ్ ద సెంటెన్స్. ఫస్ట్ వన్, ద టీచర్ సెడ్ టు రవి దట్ హీ ఈజ్ అబ్సల్యూట్లీ రైట్. సెకండ్, ద టీచర్ సెడ్ టు రవి దట్ హీ వాజ్ అబ్సల్యూట్లీ రైట్. థర్డ్ వన్, ద టీచర్ టోల్డ్ రవి దట్ హీ వాజ్ అబ్సల్యూట్లీ రైట్. ఫోర్త్ వన్, ద టీచర్ టోల్డ్ రవి దట్ యు ఆర్ అబ్సల్యూట్లీ రైట్. సో కరెక్ట్ ఆన్సర్ని కామెంట్ చేసేయండి. థర్డ్ వన్ ఈజ్ ద రైట్ ఆన్సర్ అండి. ద టీచర్ టోల్డ్ రవి దట్ హీ వాజ్ అబ్సల్యూట్లీ రైట్. సో నెక్స్ట్ క్వశ్చన్ 19th క్వశ్చన్. మ్యాన్ కట్స్ డౌన్ 100 ఆఫ్ 3 ఎవ్రీ ఇయర్స్. Man cuts down hundreds of trees every year. Choose the passive voice of these sentences. First one, hundreds of the trees are cut down by man every year. Second one, every year man cuts down by man of trees. Third one, hundreds of teachers being cut down by man every year. Fourth one, hundreds of trees were cut down by man every year. So correct answer ni comment cheseyandi. First one is the right answer andi. Hundreds of trees are cut down by man every year. So next question 28th question. Dad says, I know a little. There are about 600 islands. They are located between India's coast and Myanmar. So Myanmar andi. Choose the word in the sentences that should contain an apostrophe. సో ఫస్ట్ వన్ ఇండియా, సెకండ్ వన్ దేర్ ఆర్, థర్డ్ వన్ దే ఆర్, ఫోర్త్ వన్ ఐస్లాండ్స్. అపాస్ట్రిఫియర్ ఏమన్నారు వర్డ్కి. సో మీరు కరెక్ట్ ఆన్సర్ని కామెంట్ చేసేయండి. సో అపాస్ట్రిఫియర్ అంటే తెలుసు కదా, మీద కామ ఇలా వస్తుంది. సో ఇండియాస్ ఇక్కడ మనకి అపాస్ట్రిఫియర్ వస్తుంది. ఫస్ట్ వన్ ఈజ్ ద రైట్ ఆన్సర్ అండి. సో నెక్స్ట్ క్వశ్చన్ 21st క్వశ్చన్. ఇన్ ఏ ఫార్మల్ లెటర్, the name given to the address and date written at the top is. First one salutation, second one heading, third one body, fourth one closing. So correct answer ni comment cheseyandi. So second one is the writing heading ostundandi. So next question 22nd question. Choose the list of words in the correct alphabetical order. First one command, commander, commanding, commandant. Second one commander, command, commandant, commanding. Third one commander, commandant, commanding, command. Fourth one command, commandant, commander, commanding. So correct answer ni comment cheseyandi amma. Fourth one is the right answer andi. Command, commandant, commander, commanding. So next question. ప్యాసేజ్ రీడింగ్ చేసి క్వశ్చన్కి ఆన్సర్ చేయమన్నారు. 23rd క్వశ్చన్. ఠాగూర్ వాజ్ ఏ distinguished man because of. First one, his love for nature. Second one, his writing about nature. Third one, his knowledge about nature. Fourth one, his serenity of మూడ్ ఎక్వైర్డ్ ఫ్రమ్ నేచర్. సో కరెక్ట్ ఆన్సర్ని కామెంట్ చేసేయండి పాసేజ్ చదివేసి. సో ఫోర్త్ వన్ ఈజ్ ద రైట్ ఆన్సర్ అండి. హిస్ సెరెనిటీ ఆఫ్ మూడ్ ఎక్వైర్డ్ ఫ్రమ్ నేచర్. సో నెక్స్ట్ క్వశ్చన్ 24th క్వశ్చన్ అండి. సో 24th క్వశ్చన్. బన్నీ ఆస్క్డ్ ద మంకీ ఫర్ హెల్ప్ బికాజ్. First one, it was a rabbit. Second one, it lived in a forest. Third one, it did not get help from the tiger. Fourth one, it may be killed by hunting dogs. So దీనికి ప్యాసేజ్ ఉంది,
బట్ నేనే ఇవ్వడం మర్చిపోయినట్టున్నాను. సో సారీ ఫ్రెండ్స్. దీనికి ఆన్సర్ వచ్చేసరికి ఫోర్త్ వన్ ఈజ్ ద రైట్ ఆన్సర్ అండి. ఇట్ మే బీ కిల్డ్ బై హంటింగ్ డాగ్స్. సో నెక్స్ట్ క్వశ్చన్ 25th క్వశ్చన్. చూస్ ద స్ట్రక్చరల్ వర్డ్. ఫస్ట్ వన్ బుక్, సెకండ్ వన్ రెడ్, థర్డ్ వన్ బట్, ఫోర్త్ వన్ బెడ్. సో కరెక్ట్ ఆన్సర్ని కామెంట్ చేసేయండి. సో థర్డ్ వన్ ఈజ్ ద రైట్ ఆన్సర్ అండి, బట్. సో నెక్స్ట్ క్వశ్చన్ 26th క్వశ్చన్. ద రీడింగ్ దట్ ఈజ్ యూజువల్ ఫర్ గెట్టింగ్ ఎవ్రీ డీటెయిల్ ఆఫ్ ద టెక్స్ట్ ఈజ్. ఫస్ట్ వన్ ఎక్స్టెన్సివ్ రీడింగ్, సెకండ్ వన్ ఇంటెన్సివ్ రీడింగ్, థర్డ్ వన్ స్లో రీడింగ్, ఫోర్త్ వన్ గ్రాఫిక్ రీడింగ్. సో కరెక్ట్ ఆన్సర్ని కామెంట్ చేసేయండి. సో సెకండ్ వన్ ఈజ్ ద రైట్ ఆన్సర్ అండి, ఇంటెన్సివ్ రీడింగ్. సో నెక్స్ట్ క్వశ్చన్ 27th క్వశ్చన్. ద పర్పస్ ఆఫ్ యాక్టివిటీ ప్యాక్స్ prepared by a teacher is. First one, to decrease the burden of homework, second one to increase the amount of homework, third one to supplement learning in the regular classrooms, the fourth one to encourage children to finish their work in time. So correct answer ni comment cheseyandi. So third one is the right answer అండి, the supplement learning in the regular classrooms. So 28th question, the following is an important features of grammar translation method. So first one, having elaborated explanations of grammar, second one having limited explanations of language functions, third one having elaborated explanations of language functions, fourth one having limited explanations of grammar. So correct answer ni comment చేసేయండి. So first one is the right answer and having elaborated explanations of grammar. So next question 29th question. Summative evaluation is. First one, a process of ongoing feedback on performance. Second one, a process of obtaining performance ratings. Third one, a process of identifying the areas of improvement. Fourth one, a process of identifying the problems of homework. So correct answer ni comment cheseyandi. Second one is the right answer and a process of obtaining performance ratings. So next question 30th question. The following needs the ability to analyze. First one, listening to communicate, second one listening for enjoyment, third one listening to evaluate, fourth one listening to solve problems. So correct answer ni comment cheseyandi. Fourth one is the right answer and listening to solve problems. So next question and ఇక్కడ వరకు మనకి 2 పేపర్స్ కంప్లీట్ అయ్యి ఇప్పుడు మనకి థర్డ్ పేపర్లో మళ్ళీ ఫస్ట్ క్వశ్చన్. మోహన్ ఈజ్ లెస్ కాన్ఫిడెంట్ దెన్ హిజ్ పీర్ ఇన్ హిజ్ ఆఫీస్. సో చూస్ ద మీనింగ్ ఆఫ్ పీర్ ఇన్ ద గివెన్ కాంటెక్స్ట్. సో ఫస్ట్ వన్, ఎ పర్సన్స్ విత్ హై ర్యాంక్, సెకండ్ వన్, ఎ పర్సన్ విత్ నోబల్ ఐడియాస్, థర్డ్ వన్, ఎ పర్సన్ ఆఫ్ ఈక్వల్ ర్యాంక్, ఫోర్త్ వన్, ఎ పర్సన్ హూ వర్క్స్ హార్డ్. సో కరెక్ట్ ఆన్సర్ని కామెంట్ చేసేయండి అమ్మా. థర్డ్ వన్ ఈజ్ ద రైట్ ఆన్సర్ అండి, ఎ పర్సన్ ఆఫ్ ఈక్వల్ ర్యాంక్ అంటే సమస్థాయి. సో నెక్స్ట్ క్వశ్చన్ సెకండ్ క్వశ్చన్. మూర్తి ఈజ్ ఏ ఫిలాంథరపిస్ట్. This sentence says that Murthy, first one, devotes his serve or wealth for the love of mankind. Second one, writes the life histories of famous people. Third one, abstains from taking alcohol. Fourth one, hates the people who spends too much. So correct answer ni comment cheseyandi. So first one is the right answer and he devotes his serve or wealth for the love of mankind. So next question, third question. Choose the suffix that can be used to make the past form of the verb learn. First one, dash t, second one dash orr, third one dash er, fourth one dash ism. So correct answer ni comment cheseyandi. సో ఫస్ట్ వన్ ఈజ్ ద రైట్ ఆన్సర్ అండి, లెర్న్ వస్తుంది కాబట్టి మనకి టీ వస్తుంది. సో నెక్స్ట్ క్వశ్చన్ ఫోర్త్ క్వశ్చన్. చూస్ ద వర్డ్ విత్ రాంగ్ స్పెల్లింగ్ ఉన్నటువంటి వర్డ్ని చూస్ చేయమన్నారు. ఫస్ట్ వన్ క్వైట్, సెకండ్ వన్ ఎగ్జాస్పరేటెడ్లీ, థర్డ్ వన్ వెకేషన్, ఫోర్త్ వన్ టెరిబిల్లీ. సో కరెక్ట్ ఆన్సర్ని కామెంట్ చేసేయండి. ఫోర్త్ వన్ ఈజ్ ద రైట్ ఆన్సర్ అండి, టెరిబ్లీ.
So next question, fifth question. Choose the sentence in which the word fair is used as a noun. First one, she is not fair in this issue. Second one, she is a fair lady. Third one, she visited a fair yesterday. Fourth one, she received a fair share of property from her father. So correct answer ni comment cheseyandi. Third one is the right answer andi. She visited a fair yesterday. So next question, sixth question. Raman was mainly interested in acoustics. So choose the antonym of the word interested. So first one, uninterested. Second one, misinterested. Third one, non-interested. Fourth one, ininterested. So correct answer ni comment chesteyandi. So first one is the right answer and uninterested. So next question, seventh question. The car broke down in the forest. Choose the meaning of the phrasal verb broke down. First one, started making noise. Second one, stopped working. Third one, started moving fast. Fourth one, failed to stop. So correct answer ni comment cheseyandi. Second one is the right answer and stopped working. So next question, eighth question. Who knows what might happen? Might in the above sentences is used to express first one, purpose. Second one, uncertainty. Third one, gentle approach. Fourth one, obligation. Second one, uncertainty. So correct answer ni comment cheseyandi. Second one is the right answer and uncertainty. So ninth question, how can we forget dash immortal Shakespeare? Choose the correct article to fill in the blank. So first one A, second one and third one the, fourth one no article is needed. Fourth one is the right answer and no article is needed. So next question, 10th question. He is confined. He is confined dash bed. So choose the correct preposition that fits in the blank. First one with, second one to, third one in, fourth one on. So correct answer ni comment cheseyandi. So second one is the right answer and to bed. So inka video ఎవరైనా లైక్ చేయకపోతే ఒక లైక్ చేసేయండి ఫ్రెండ్స్. సో నెక్స్ట్ క్వశ్చన్, 11th క్వశ్చన్. He is not what he parents, ikkada he andi, what he parents to be in this sentence the noun class is used. First one as the object of an action verb. Second one as the subject of the sentence. Third one as the complement of the verb be. Fourth one as the object of the preposition. So correct answer ni comment cheseyandi. Third one is the right answer and as the complement of the verb be. So next question, 12th question. Choose the sentence that can be used in an informal situation. So first one, what is your name? Second one, may I know your name? Third one, will you please tell me your name? Fourth one, please tell me your name. So correct answer ni comment cheseyandi. First one is the right answer and what is your name? So next question, 13th question. After all this time you would think that. Choose the correct question tag for this sentence. First one, did you? Second one, aren't you? Third one, didn't you? Fourth one, wouldn't you? So correct answer ni comment cheseyandi. So fourth one is the right answer and wouldn't you? So next question, 14th question. Choose the negative sentence from the following. First one, she never drinks milk. Second one, I have made it. Third one, she will do this work. Fourth one, why are you late? So correct answer ni comment cheseyandi. First one is the right answer and she never drinks milk. So next question, 15th question. Ram said to Sita, I like swimming. Choose the reported speech of this sentence above. First one, Ram said that Sita liked swimming. Second one, Ram asked Sita if she liked swimming. Third one, Ram told Sita
that he likes swimming. Fourth one, Ram told Sita that he liked swimming. So correct answer ni comment చేసేయండి. So fourth one is the right answer అండి. Ram told Sita that he liked swimming. So next question, 16th question. One of the pupils in our class dash a car. Choose the correct form of verb that first the blank. First one owns, second one owns, third one owning, fourth one have owned. So correct answer ni comment చేసేయండి. So second one is the right answer అండి. Owns a car. So next question, listen, someone dashed the flood. So choose the correct tense from this. First the blank, fits the blank. So first one has been played, second one is played, third one is playing, fourth one has played. So correct answer ni comment చేసేయండి. Third one is the right answer అండి, is playing. So next question, 18th question. I am ashamed to be dirty. So the part of speech of the word dirty is first one an adverb, second one an adjective, third one a verb, fourth one a conjunction. So correct answer ni comment చేసేయండి. Dirty అనేది an adjective అండి. సెకండ్ వన్ ఈజ్ ద రైట్ ఆన్సర్. సో నెక్స్ట్ క్వశ్చన్, 19th క్వశ్చన్. చూస్ ద లింకర్ దట్ కెన్ బి యూజ్డ్ టు ఇండికేట్ సిమిలారిటీ. ఫస్ట్ వన్ ఆన్ ద కాంట్రరీ, సెకండ్ వన్ స్టిల్, థర్డ్ వన్ ఇన్ ద సేమ్ వే, ఫోర్త్ వన్ హౌఎవర్. సో కరెక్ట్ ఆన్సర్ని కామెంట్ చేసేయండి. థర్డ్ వన్ ఈజ్ ద రైట్ ఆన్సర్ అండి, ఇన్ ద సేమ్ వే. నెక్స్ట్ క్వశ్చన్, 20th క్వశ్చన్. The magician made a flower. He used colorful papers. These two sentences can be combined meaningfully as first one, the magician made colorful papers to make a flower. Second one, the magician made a flower and colorful papers. Third one, the magician made a flower with colorful papers. Fourth one, the colorful papers made a flower magically. So correct answer ni comment చేసేయండి. Third one is the right answer అండి. The magician made a flower with colorful papers. Next question, choose the grammatically correct sentence from the following. First one, Naresh does not believe in God. Second one, Naresh does not believe in God. Third one, Naresh is not believing in God. Fourth one, Naresh does not believe in the God. So correct answer ni comment చేసేయండి. First one is the right answer అండి. Naresh does not believe in God. So next question, 22nd question. An interrogative sentence ends with first one a full stop, second one a question mark, third one an exclamatory mark, fourth one a comma. So correct answer ni comment చేసేయండి. First one is the right answer అండి, a full stop. So next question, 23rd question. The comma is used first one to separate two or more words of the same parts of speech that come together. Second one, to end a sentence in past tense. Third one, to mark a quotation. Fourth one, to end an interrogative sentence. So correct answer ni comment చేసేయండి. First one is the right answer అండి, to separate two or more words of the same parts of speech that come together. So next question, choose the verb in passive voice from the following. So options, first one inspect, second one inspects, third one inspected, fourth one was inspected. So correct answer ni comment చేసేయండి. Choose the verb passive voice from the following. Passive voice లో verb form ఏ విధంగా ఉంటుంది? Was inspected. Fourth one is the right answer. So next question అండి, 25th question. Rahul Dravid was batsman in the world. Choose the correct expression that fits in the blank. So first one of the greater, second one of the greatest, third one greater than, fourth one as great as. So correct answer ni comment చేసేయండి. Second one is the right answer అండి, one of the greatest man. So next one,
26th question, when we want to share our feelings with our friends, we choose to write. First one, a poster. Second one, a diary. Third one, a news report. Fourth one, a letter. So correct answer ni comment cheseyandi. Fourth one is the right answer andi, a letter. So next question, choose the list of words in correct alphabetical order. First one 1 2 3 4, fourth one 4 1 3 2, third one 2 1 4 3, fourth one 4 3 2 1. So correct answer ni comment cheseyandi. Second one is the right answer andi, 4 1 3 2. Next question, 28th question. The floods inundated their houses. Choose the synonym of the word inundated. So first one, submerged. Second one, saved. Third one, searched. Fourth one, opened. So correct answer ni comment cheseyandi. So first one is the right answer andi, submerged. So first one is the right answer. So next question, read the following passages and answer the question. ఈ ఆన్సర్ క్వశ్చన్ మీరు చదివి ప్యాసేజ్ చూసి ఆన్సర్ చేయమన్నారు. సో క్వశ్చన్ మనం చూసుకుంటే, దిస్ ప్యాసేజ్ సేస్ దట్ ఫస్ట్ వన్ Tyagaraja belonged to Tirupati. Second one, only old people go to Tirupati. Third one, Tyagaraja visited Tirupati on this pilgrim is. Fourth one, Lord Venkateshwara was on this pilgrimage. So correct answer ni comment cheseyandi. Third one is the right answer andi, Tyagaraja visited Tirupati on his pilgrimage. So next question, 30th question, ఇది కూడా read the following passages అండి. సో ఫస్ట్ క్వశ్చన్ మనం చూసుకుంటే, Tyagaraja has darshan of the Lord. So first one, by removing the curtain with his hands. Second one, by praying to Lord with a song. Third one, by closing his eyes. Fourth one, by opening the door with his hands. So correct answer ni comment cheseyandi. Second one is the right answer andi, by praying to Lord with a song. So next question, first question, she left a మెస్లీ టిప్ ఫర్ ద వెయిటర్. సో ఇక్కడ నుంచి ఇంకొకటి అండి, ఆల్రెడీ 3 పేపర్స్ మనం చేసుకున్నాము, ఇది లాస్ట్ పేపర్. ఇది ఒక 30 క్వశ్చన్స్. మనం ఫస్ట్ క్వశ్చన్ చూసుకుంటే, షీ లెఫ్ట్ మెస్లీ టిప్ ఫర్ ద వెయిటర్. చూస్ ద మీనింగ్ ఆఫ్ ద వర్డ్ మెస్లీ given in the sentence above. First one, less in quantity. Second one, more than needed. Third one, bigger and bigger. Fourth one, great or huge. So correct answer ni comment cheseyandi. So first one is the right answer andi, less in quantity. So second question, Gopal is a theist. This sentence means, first one, Gopal believes in God. Second one, Gopal hates women. Third one, Gopal imitates others. Fourth one, Gopal spends too much. So correct answer ni comment cheseyandi. First one is the right answer andi, Gopal believes in God. So next question, third question, choose the prefix that means many. First one, ante dash. Second one, per dash. Third one, intro dash. Fourth one, poly dash. So correct answer ni comment cheseyandi. సో ఫోర్త్ వన్ ఈజ్ ద రైట్ ఆన్సర్ అండి, మెనీ అంటే పోలీ వస్తుంది. సో నెక్స్ట్ క్వశ్చన్, ఫోర్త్ క్వశ్చన్, చూస్ ద వర్డ్ విత్ రాంగ్ స్పెల్లింగ్. ఫస్ట్ వన్, ఎపిటైట్. సెకండ్ వన్, గ్రూయల్. థర్డ్ వన్, స్టూపిఫైడ్. ఫోర్త్ వన్, సోబ్డ్. సో కరెక్ట్ ఆన్సర్ని కామెంట్ చేసేయండి. Third one is the right answer and is stupefied. Fifth question, choose the pair of the words which are homonyms. So first one, minute, minutes. Second one, one, won. Third one, died, died. Fourth one, not, not. So correct answer ni comment cheseyandi. So
Minutes. First one is the right answer. So next question, sixth question. The Raman effect was a remarkable achievement in science. Choose the opposite word remarkable. First one miss remarkable, second one disremarkable, third one inremarkable, fourth one unremarkable. So correct answer ni comment cheseyandi. Fourth one is the right answer and unremarkable. So next question, seventh question. The workers called off their strike. Choose the meaning of the phrasal verb called off. First one raised, second one started, third one stopped, fourth one moved. So correct answer ni comment cheseyandi amma. Third one is the right answer and is stopped. So next question, eighth question. He can outdo every competitor. This sentence expresses first one ability, second one obligation, third one sincerity, fourth one wish. So correct answer ni comment cheseyandi. First one is the right answer and ability. So next question, ninth question. Choose the correct sentence with respect to the use of articles. First one, the beauty is the truth. Second one, beauty is the truth. Third one, the beauty is truth. Fourth one, beauty is truth. So correct answer ni comment cheseyandi. Fourth one is the right answer and beauty is truth. So next question, 10th question. The poor beggar is addicted dash smoking. Choose the correct preposition that fits in the blank. So first one on, second one to, third one for, fourth one in. So correct answer ni comment cheseyandi. Alage video ni inka evaraina like cheyakapothe oka like cheseyandi. Second one is the right answer and 2. So next question, 11th question. Identify the sentence with a noun class. First one, where he lives is not known to anyone. Second one, if I were you, I would accept the offer. Third one, she works harder than Mohan. Fourth one, he is as dull as he is fast. So correct answer ni comment cheseyandi. First one is the right answer and where he lives is not known as to anyone. So next question, 12th question. Will you please post this letter for me? This sentence is first one an informal question, second one an informal request, third one a polite request, fourth one a bold question. So correct answer ni comment cheseyandi. Second one is the right answer and an informal request. So next question, 13th question. You won't come home today. The correct question tag for this sentence is first one would you, second one will you, third one won't you, fourth one aren't you. So correct answer ni comment cheseyandi. Second one is the right answer and will you. So next question, 14th question. Choose the imperative sentence from the following. First one, it was horrible incident. Second one, could you lend me your book? Third one, lend me your book please. Fourth one, I have seen him. So correct answer ni comment cheseyandi. Third one is the right answer and lend me your book please. So next question, 15th question. I will catch you in a minute, said Seema. So choose the reported speech of the sentence. So first one, Seema said that she would catch him in a minute. Second one, Seema asked if she could catch him in a minute. Third one, Seema said if she could catch him in a minute. Fourth one, Seema told that she will catch him in a minute. So correct answer ni comment cheseyandi. First one is the right answer and Seema said that she would catch him in a minute. So correct answer. So next question, 16th question. Tea as well as coffee dash exported from India. Choose the correct form of verb that first the blank. So first one have, second one are, third one is, fourth one were. So correct answer ni comment cheseyandi. Third one is the right answer and is the right answer. So next question, 17th question.
Nazir and Umesh dash for a movie yesterday. Choose the correct tense from that first fits in the blank. So first one gone, second one have gone, third one went, fourth one had gone. So correct answer ni comment చేసేయండి. So third one is the right answer and went. So next question, 18th question. That was only somebody opening the door. First in the above sentence, that is first one a conjunction, second one a linker, third one a pronoun, fourth one an adjective. So correct answer ni comment చేసేయండి. Third one is the right answer and a pronoun. So next question, 19th question. She went to the door dash she might be curd. Choose the linker that completes the sentence meaningfully. So correct answer ni comment చేసేయండి. First one because, second one therefore, third one as well, fourth one unless. Second one is the right answer and therefore. So next question, 20th question. Rahim lost the match. This surprised everyone. These two sentences can be combined meaningfully as first one Rahim lost the match to surprise me. Second one Rahim surprised the match to lose it. Third one Rahim lost the match surprisingly. Fourth one the match surprised Rahim and everyone. So correct answer ni comment చేసేయండి. Third one is the right answer and Rahim lost the match surprisingly. So next question, 21st question. Choose the grammatically correct sentence from the following. First one Suresh and me went for a walk. Second one Suresh and I went for a walk. Third one Suresh and myself went for a walk. Fourth one I and Suresh went for a walk. So correct answer ni comment చేసేయండి. Second one is the right answer and Suresh and I went for a walk. So next question, 22nd question. Did the snake follow you? The sentence ends with first one a full stop, second one a comma, third one an exclamatory mark, fourth one a question mark. So correct answer ni comment చేసేయండి. A question mark. Fourth one is the right answer and so next question, 23rd question. Choose the word that should begin with a capital letter. First one study, second one December, third one human, fourth one state. So correct answer ni comment చేసేయండి. Second one is the right answer and December అనేది capital letter తో స్టార్ట్ అవ్వాలి. సో నెక్స్ట్ క్వశ్చన్ 24th క్వశ్చన్. చూస్ ద సెంటెన్స్ ఇన్ పాసివ్ వాయిస్. పాసివ్ వాయిస్లో రాయమన్నారు. ఫస్ట్ వన్ ఏ స్పూన్ఫుల్ ఆఫ్ షుగర్ వాజ్ పుట్ ఇన్ మై కాఫీ. సెకండ్ వన్ షీ హ్యాస్ మేడ్ ఏ కైట్ ఫర్ మీ. Third one he will have passed his exam by next year. Fourth one Mohan was interested in music. So correct answer ni comment చేసేయండి. So first one is the right answer. A spoonful of sugar was put in my coffee. So next question, 25th question. No other soldier was as Alexander in the world. Choose the correct expression that fits in the blank. First one so great as, second one as great as, third one greater than, fourth one the greatest as. So correct answer ni comment చేసేయండి. First one is the right answer. So next question, 26th question. Choose the salutation to your father while writing a letter. First one respected father, second one Mr. Father, third one my dear father, fourth one sir. So correct answer ni comment చేసేయండి. Third one is the right answer and my dear father. So next question, 27th question. Choose the list of words in correct alphabetical order. First one surgeon, system, sprinkled, stranger. Second one sprinkled, stranger, surgeon, system. Third one system, surgeon, sprinkled, stranger. Fourth one stranger, surgeon, sprinkled, system. So correct answer ni comment చేసేయండి.
సెకండ్ వన్ ఈజ్ ద రైట్ ఆన్సర్ అండి. స్ప్రింకిల్, స్ట్రేంజర్, సర్జన్, సిస్టమ్. సో నెక్స్ట్ క్వశ్చన్ 28th క్వశ్చన్. The flimsy structure of the house collapsed. Choose the synonym of the word flimsy. So first one weak, second one weak, third one strong, fourth one great. So correct answer ni comment cheseyandi. First one is the right answer andi, weak, weak. So next question, ఫాలోయింగ్ ప్యాసేజ్ చదివి ఆన్సర్ చేయమన్నారు. సో క్వశ్చన్ ఒకసారి చూసుకుందాము. ఫిజిషియన్స్ షుడ్ హ్యావ్ సింపతి టువర్డ్స్. ఫస్ట్ వన్ డిసీజెస్, సెకండ్ వన్ హెల్త్, థర్డ్ వన్ పీపుల్ విత్ ఇల్ హెల్త్, ఫోర్త్ వన్ పీపుల్ విత్ గుడ్ హెల్త్. సో కరెక్ట్ ఆన్సర్ని కామెంట్ చేసేయండి. సో థర్డ్ వన్ ఈజ్ ద రైట్ ఆన్సర్ అండి. సో నెక్స్ట్ క్వశ్చన్, ఇది కూడా సేమ్ read the following passages and choose the correct answer to the question చూసి passage చూసి ఆన్సర్ చేయమన్నారు. సో క్వశ్చన్ ఒకసారి చూసుకుందాము. The persons who helps people in the treating health is first one a patient, second one a physician, third one a professor, fourth one a musician. సో కరెక్ట్ ఆన్సర్ని కామెంట్ చేసేయండి. టెలిగ్రామ్ ఛానల్ అండ్ టెలిగ్రామ్ గ్రూప్స్ ఉన్నాయండి. ఆ లింక్స్ నా యూట్యూబ్ ఛానల్ అబౌట్ సెక్షన్లో ఉంటాయి, ఒకసారి అందులో జాయిన్ అవ్వండి. సో వీడియో నచ్చినట్లయితే ఖచ్చితంగా ఒక లైక్ చేయండి. అండ్ మీకు అంత ఎక్స్ప్లెనేషన్ అయితే ఈరోజు ఈ వీడియోలో ఇవ్వలేదు, బట్ నేను నెక్స్ట్ ఏం చేస్తానంటే టాపిక్ వైజ్ చేస్తాను కదా. సో ఆ టాపిక్ వైజ్ చేసేటప్పుడు మీకు ఎక్స్ప్లెనేషన్ చేస్తాను. ఆల్రెడీ ఒకటి కరప్షన్ ఆఫ్ స్పెల్లింగ్స్ ఉంది కదా మనకి, ఆ టాపిక్ నుంచి ఎవ్రీ పేపర్లో కూడా ఒక బిట్ అయితే వస్తుంది. సో దానికోసం చేశాను. సో అది నచ్చినట్లయితే అలా చేయమని చెప్పండి. సో నేనైతే చేస్తాను. అలాగే నా ఛానల్ని విజిట్ చేసి ఇంతకుముందు నేను చేసినటువంటి వీడియోస్ కూడా మీరు చూస్తూ ఉండండి. సో వీడియో కానీ నచ్చినట్లయితే ఖచ్చితంగా ఒక లైక్ చేయండి. దీనికి ఆన్సర్ వచ్చేసరికి సెకండ్ వన్ ఈజ్ ద రైట్ ఆన్సర్ అండి, ఏ ఫిజిషియన్. సో ఇటువంటి మరెన్నో వీడియోస్ కోసం నా ఛానల్ ఫాలో అవుతూ ఉండండి. నెక్స్ట్ వీడియోతో మళ్ళీ కలుద్దాం. అంటిల్ దెన్ బాయ్ ఫ్రెండ్స్.